బుచ్చిబాబు గారిని, సంపత్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎవరని ఫస్ట్ రంపచోడవరంలో కారు దిగంగానే ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, అసలు ఏం అందరూ కలిసిపోయి తిరుగుతున్నారు అనమాట, మొత్తం పిక్నిక్ లాగా. ఇప్పుడే అడుగుతున్నా ప్రొడ్యూసర్ గారు అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా, ఒక డైరెక్టర్ లాగా అసలు లేదండి ఆ టీం. అది ఈరోజు తెలిసింది ప్రొడ్యూసర్ గారు ఆయనని. ఈ సినిమా అంటే ఈ మెయిన్ దర్శకుడి గురించి చెప్పాలండి. తను ఒక ముఠామేస్త్రిలా ఉన్నాడు ఈయన. ఇది చూడంగానే మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో హెడ్ ఉంటారు ముఠామేస్త్రిలో. ఇంత రఫ్గా ఉన్నాడేంటి ఇతండే వాళ్ళందరూ కొండ మీద ఏదో లోపల ఏదో చేజింగ్ జరుగుతుంది, అక్కడ ఉన్నారు. అక్కడ మనం వెళ్దామంటే నా ముందు నుంచే వెళ్ళారు. మీరు వెళ్తే ఇంత హార్డ్గా ఉన్నాడు, కొడతాడేమో అసలు మనిషి అలా ఉన్నాడు. అది కానీ ఆకారమే పాపం, తగ్గుదామని ట్రై చేస్తుంటాడు, అవ్వదు. అది చాలా హార్డ్ వర్కర్ అండి. ఆ ఎండలో అసలు కూర్చుని ఆయన అనుకునే ఆ కాన్సెప్ట్ అనుకునే విధంగా వచ్చే వరకు వదిలిపెట్టాడు. సరదాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఆడియో ఫంక్షన్కి నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమంటే, మీరు కేటుగాడు తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి, రేపు టీవీలో వస్తుందండి అంటే, వేరే డబ్బింగ్ వెళ్ళి వస్తా బిగ్ బైట్ బేకరీ దగ్గర ఉంటానయ్యా, మీ ఆఫీస్ కూడా అక్కడే కదంటే ఎవరో ఫోన్ చేశారు వేరే ఆయన. వచ్చేస్తున్నా ఉన్నాను, 5 నిమిషాలు అయింది. తర్వాత ఏమంటే మా కెమెరామెన్ లేడండి, పావు గంట మీరు అక్కడే ఉంటారండి, అక్కడే వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు కుదరదులేండి అన్నాడు ఆయన. వారిని నీకే కుదరినప్పుడు నాకెందుకు కుదరదులే, వద్దులే అన్నా నేను. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అన్న సారీ అన్న మెసేజ్ పెట్టాడు ఈయన. అంటే డైరెక్టర్ మామూలుడు కాదు ఇతను. ఈ టీము బ్రహ్మాండంగా ఉండాలి. హీరో గారు ఇప్పుడు నెక్స్ట్ రవితేజ తెలుగు ఇండస్ట్రీకి. అంత ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు నేను పేరు పెట్టి పిలిచేవాడిని కాదు, మామూలుగా లొకేషన్ చూడగా ఏమంటే మీరు కేఎస్ రామారావు గారి అనగానే అనేవాడు టక్కమని, బాబు నా పేరండి, నాకు అలాగే చెప్పకండి పక్క బిరుదులు పెట్టి. అలా ఈ సినిమాలో ఇక్కడ ఫోటోలో ఉన్న వాళ్ళు రాకపోయినా మన అతను అజయ్ కానీ, సప్తగిరి కానీ, రాజీవ్ కనకాల గారు బాగా ఆయన రాసుకు పూసుకు తిరిగే ఫ్రెండు. అంటే వాళ్ళు ఏదో పనుల మీద రాలేదనుకోండి, ఉన్నవాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రవీణ్, మా వెనకాల ఉన్న ఆర్టిస్ట్ మా హీరో గారు, సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, మిగతా అందరం ఉన్నాం. సినిమా బ్రహ్మాండంగా వచ్చిందండి. బొలేరో బాబు అనే క్యారెక్టర్కి ఒక పేరు పెట్టారు. రఘు, మా కారుమంచి రఘు, రోలర్ రఘు, చాలా బాగా వచ్చినండి. సీన్స్ అన్నీ చాలా బాగా తీశారు, మంచి లొకేషన్లో, ఖర్చుకు వెనకడకుండా చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి అటు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, నెక్స్ట్ మా హీరో రవితేజ గారు నెక్స్ట్ తనకి మంచి పేరు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతున్నా. హీరోయిన్ లేదు కదండి. నిన్న కూడా ఇదే డిస్కషన్ వచ్చింది. నిన్న కూడా కిక్ టు ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి అన్నీ అయిపోయినాయి. పాపం ఝాన్సీ గారు వచ్చి ఏమండి అంటే ఏంటి చెప్పండి అనమాట. రవితేజ గారిని అడుగుతుంది, రఘుల ప్రీతి గురించి చెప్పండి అని. ప్రమోషన్గా రానటువంటి హీరోయిన్ల గురించి మనం చెప్పక్కర్లేదని. కానీ ఈ అమ్మాయి పాపం ఏ షూటింగ్లో ఉంటుంది, బాగా చేసింది ఈ అమ్మాయి కూడా. కాబట్టి ఈ అమ్మాయి కూడా బాగా కోఆపరేటబుల్, ఏమండి అంతేగా, అదే బాగా కోఆపరేటబుల్, చక్కగా కోఆపరేట్ చేశారు. అలాగే మీ ఆశీర్వాదం ఎక్కువ. సినిమా ఎలా చిన్న సినిమాలకి, ఇది చిన్న సినిమా కాదండి, ఇది చిన్న సినిమాలా కనబడే పెద్ద సినిమా. బాగా మా టీం యొక్క కృషిని మీరందరూ ఇంకా మీ మీడియా ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, సినిమాని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దొరకడం అనుకున్నాం కదా, ఆ టైటిల్ దొరకలేదు. అది దొరకలేదు కానీ అంతకంటే మంచి టైటిల్ కేటుగాడు దొరికింది. సో కేటుగాడు అనగానే లోపల ఏం పని ఏదో పనులు చేసి ఉంటాడని చూడాలని చిన్న ఆసక్తి ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటి ఏదో పనులు అనగానే చిలిపి పనులు చాలా చేసాం. సో సినిమా అంతా ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్ అండి సినిమా అంతా. చిన్న రన్నింగ్ రేస్లో ఉంటుంది సినిమా. అంతకుమించి చెప్పడానికి మా డైరెక్టర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే మా మల్లూరు భట్ గారు ఉంటాయి. సినిమా కూడా మంచి హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు పచ్చగా ఉండాలి. ప్లస్ అవి మామూలు లోకల్లో దొరికిన కోళ్ళు. సో మ్యూజిక్ సాయి కార్తిక్ గారు ఆల్రెడీ మ్యూజిక్ అవుట్ అయింది, మీరు అందరూ విన్నారు, అద్భుతమైన మ్యూజిక్. ఇకపోతే డైరెక్టర్ గురించి వేషం ఇచ్చినందుకు చెప్పడం కాదండి, కొంచెం హింస పెట్టినా తను అనుకున్నది వచ్చే వరకు బాగా తీసుకునేవాడు. డల్లింగ్ అది కాదండి, నవ్వుతూ వచ్చేవాడు, ఏదో చెప్తున్నాడు మళ్ళీ అనుకునేవాళ్ళు, ఇంకోటి చెప్పి ఇంకోటి టేక్ చేయించుకున్నాడు. సో మా టీం అందరికీ మీ 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 ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మా ప్రొడ్యూసర్ గారి తొలి ప్రయత్నం సూపర్ సక్సెస్ అయ్యి ఆయన మరిన్ని సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు మంచి ఆల్బమ్ అండ్ ప్రతి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి బాగా నచ్చింది. చేసిన అందరికీ, ప్రవీణ్ గారికి అండ్ పృథ్వీ గారికి అందరికీ అండ్ మా హీరో తేజ్కి అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మా తమ్ముడు నన్ను అన్నయ్య అంటూ తిరిగి ఒకే ఒక డైరెక్టర్ కిట్టు, అంతే కదా, అందరికన్నా అందరూ టైగర్ అంటారు, నన్ను అన్నయ్య అంటూ తిరిగి ఒకే డైరెక్టర్ కిట్. పెద్దోడే కానీ అలా అంటుంటాడు కానీ చాలా బాగా చేశాడు. అంటే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్ సినిమా అండ్ తేజుకి ఇది పెద్ద హిట్ అయిపోవాలి, ఒక కమర్షియల్ హీరోగా బయటికి వచ్చేయాలి. అండ్ కిట్టుకి అండ్ మై ప్రొడ్యూసర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు ఫస్ట్ కిట్టు థ్యాంక్స్ చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఏషన్ చేసి అన్నిట్లోనూ అసలు పబ్లిసిటీకి ఫస్ట్ డైరెక్టర్కి ఏ టెన్షన్ లేకుండా చూసుకుంటున్న ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. అండ్ వాళ్ళందరూ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి వెంకటేష్ గారికి చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా కేటుగాడు వెంకటేష్ బల్సాని గారు చాలా సైలెంట్గా వచ్చి చాలా కాన్ఫిడెంట్గా సినిమాని ఎక్కడ మొదటి రోజు నుంచి చివరి వరకు అదే మూడ్తో చాలా హ్యాపీగా అందరితో ఇన్వాల్వ్ అయిపోయి ఆ సినిమా ప్రొడ్యూస్ చేశారు. డైరెక్టర్ కిట్టు ఇందాక ఆయన చెప్పినట్టు చిన్న రఫ్గా కనిపించిన ప్రతి చోట ఇన్వాల్వ్ అయ్యి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేశారు. ఈ సినిమాకి టోటల్ కథ విన్నప్పటికీ తర్వాత రన్ చూసినప్పుడు షూటింగ్ అయిపోయాక కాపీ చూసినప్పుడు ఎలా ఉందంటే ఒక గ్రేడ్స్ పెరుగుతున్నట్టు అనిపించింది. చాలా బాగుంది. సినిమాలో కథ ఒక నిమిషం ఆలోచించడానికి కూడా అవకాశం లేనంత స్పీడ్తో వెళ్తుంది. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సినిమా అంతా కామెడీతో ఉంది. ఇందులో సీనియర్లు అందరూ చాలా చక్కగా నటించారు. అండ్ హీరో తేజస్ నిజంగా అతను ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతున్న పద్ధతి, క్యారెక్టర్ వింటున్నప్పుడు క్యాచ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఒక 10-15 సినిమాలు చేసిన హీరో స్టైల్ అతనిలో కనిపించింది. అంటే హీ హెస్ గాట్ హిజ్ ఓన్ సిగ్నేచర్. చాలా బాగా చేశాడు. అమ్మాయి చాందిని చౌదరి కూడా చాలా బాగా చేసింది. సినిమాకి రాజీవ్ కనకాల, అజయ్, మన కామెడియన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా, సప్తగిరి, ప్రవీణ్, 30 ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆయన సినిమాకి అసలు ఒక మంచి హుందా క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది త్రూ అవుట్ పిక్చర్. సినిమాలో ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ రన్తో సినిమా ఉంది. చాలా బాగుంది, బాగా వచ్చింది. సినిమా కంప్లీట్ అయింది, సెన్సార్ కూడా వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవుతుందని పూర్తిగా ఆశిస్తున్నాను. మీ అందరి ప్రమోషన్తో సినిమా మరింత ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ స్నిగ్ధ గారు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ సినిమా గురించి చాలా చెప్పాలండి, ఎందుకంటే ముందు అసాధ్యం అనుకున్నది ఈయన నా చేత ఒప్పించారు. అదేంటో చెప్పచ్చా? మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు అనుకుని ఉంటారండి, నా చేత శారీ కట్టించారు అన్నమాట సినిమాలో. సో దానికి కదా, సో దానికి యాక్చువల్లీ ఎప్పుడు ఇప్పటిదాకా ఒప్పుకోలేదు. సో ఫస్ట్ టైం అలా బెదిరించి ఒప్పించేశారండి. సో ఈ మూవీలో వెరైటీ క్యారెక్టర్ అండి, మన సప్తగిరి వైఫ్ క్యారెక్టర్ అనమాట. చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఇంత పెద్ద సోలం చూపించారండి అక్కడ షూటింగ్ జరుగుతుంటే. చాలా బరువు ఉంది. ఇది పట్టుకుని డ్యాన్స్ వేస్తూ వాటిని పొడవడానికి ట్రై చేయాలన్నాడు. సప్తగిరి గుండె అయిపోయిందండి అక్కడ. చాలా బరువు ఉంది. అక్క చేస్తా అన్నాడు వెంటనే చూడగానే. చాలా బరువు ఉంది కానీ చేయించేసాడు మొత్తానికి.
కాకపోతే 2 రోజులు చేతులు లేవలేదు పైకి. తర్వాత సంగతి ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మొత్తం అసలు అలా పరిగెడతా ఉంది. ఐ మీన్ విన్నాను మొత్తం, ఫస్ట్ స్టోరీ వినగానే చాలా థ్రిల్ అయ్యాను. సో అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ మ్యూజిక్ ఇస్ ఆసమ్. సో డెఫినెట్గా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. అండ్ పాత్రికేయ మిత్రులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రీవియస్ ఆల్ ఫంక్షన్స్కి ఎక్కువ ప్రమోషన్ ఇచ్చారు, దీనికి కూడా ప్రమోషన్ ఇస్తారనుకుంటున్నాను. సో ఈ సినిమాలో డైరెక్టర్ గారు కొంచెం హింస పెట్టి నాతో వర్క్ చేయించుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ కూడా కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చి సో ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఆర్టిస్టుల కోఆపరేషన్ చాలా బాగుంచారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్, నా పేరు సురేష్ అండి. జనరల్గా బ్యాంక్ సురేష్ అంటారు. నేను 25 years నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోటి టచ్లో ఉన్నాను, కానీ బట్ ఐఎమ్ నాట్ ఫెమిలియర్, దట్ మచ్ ఆఫ్ ఫెమిలియర్. ఈ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఫ్రెండ్లీగా నన్ను ఆర్టిస్ట్ అని చెప్పి పిలిచారు. ఫస్ట్ డే మన పృథ్వీ గారు చెప్పినట్టు డైరెక్టర్ గారిని చూసి ఆయనకి వెళ్ళలేదు నేను. నిజంగా ప్రొడ్యూసర్ గారికి వెళ్ళాను ఆయన చూసి డైరెక్టర్ అనుకొని. బట్ అంటే వర్క్ చేసేవాళ్ళు జనరల్గా వర్కర్ లాగానే ఉంటారు. ఈజ్ దట్ మచ్ ఆఫ్ హార్డ్ వర్కర్ తర్వాత తెలిసింది నాకు. అండ్ నేను చెయ్యబోయే క్యారెక్టర్ ఆ రోజున సీన్ పేపర్ ఇచ్చి ఇదండి క్యారెక్టర్ ఒక సీను అని ఇచ్చిన తర్వాత చూసిన తర్వాత కో డైరెక్టర్ చెప్పారు, ఇది ఆల్రెడీ చేశారండి బట్ ఆ డైరెక్టర్కి నచ్చలేదు, అందుకని మళ్ళీ మీ చేత చేయించుతున్నారండి అనేసరికి భయం పట్టుకుంది నాకు కొద్దిగా. ఇదేంటి డబుల్ అంటే ఈయన ఎలా ఉంటారంటే డెఫినెట్గా ఆయన అనుకున్నది మొహమాటం లేకుండా చెప్పి ఇలా కావాలని యాక్ట్ చేసి కూడా తీసుకున్నారు. నేను ఆ రోజు నుండి కూడా ఎప్పుడు డైరెక్టర్ గారికి టచ్లోనే ఉన్నాను. విల్ బి ఏ వెరీ గుడ్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ, డెఫినెట్లీ దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే ఆయన చాలా కష్టపడి చూస్తే తెలిసింది. నేను 2-3 రోజులు చూశాను. నేను చాలా కష్టపడి ఖర్చు పెట్టి ఇంత టేస్ట్ ఉన్న సినిమాని తీశారు. కాబట్టి ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం ఉంది. కాబట్టి సహజంగా మనకున్న అంటే జనరల్గా మనకున్న ఈ సినిమా ఇంట్రెస్ట్ కొద్దీ ఇలాంటి ప్రొడ్యూసర్ని బతికించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు నిలబడితేనే మాబోటి అంటే అలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేదా ఇండస్ట్రీ కానీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ప్రమోట్ చేయండి, అన్ని విధాల ప్రమోట్ చేయండి అని నేను నా పర్సనల్గా ఫీలింగ్ అది నేను విన్నవించుకుంటున్నాను. పోతే మన హీరో తేజస్ గారి విషయం అయితే ఒక రోజల్లా ఆయనతోటి ఆ రోజున కూర్చున్నాను నేను. ఈజ్ ఏ సచ్ ఏ ఎనర్జెటిక్ గై. ఎలా అంటే మన పృథ్వీ గారు చెప్పినట్టు రవితేజ గారికి ఉన్నంత ఎనర్జీ ఉందని నేను కూడా నమ్ముతున్నాను. హీ విల్ బి ఆల్సో ఏ వెరీ గుడ్ హీరో ఐ థింక్. అంటే జనరల్గా ప్రకాష్ రాజ్ గారు లాంటి విలక్షణ నటులు మెచ్చుకున్నటువంటి నటుడు కాబట్టి జనరల్గా మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే తెలుగు అమ్మాయి ఇందులో హీరోయిన్. నాకు చాలా సంతోషం వేసింది. ఆ రోజున అమ్మాయి తెలుగులో మాట్లాడింది. వెరీ గుడ్, చాలా బాగుంది అమ్మాయి. తెలుగు అంటే వైజాగ్ అండి అంది. ఓ ఇంకా బాగుంది అని చూస్తే ఆ అమ్మాయి కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. సినిమాలో కూడా చాలా బాగా చేసే ఉంటుంది. డెఫినెట్గా నేను కూడా ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ దిస్ ఫిలిం. అండ్ నెక్స్ట్ మొన్న ఈ మధ్య మన డైరెక్టర్ గారు ఒక టీజర్ పంపించారు. జనరల్గా టీజ్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే, బట్ ఈ సినిమా టీజర్ టీజ్ చేస్తే చాలా హాయిగా అనిపించింది. ఎవరైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పేది ఫస్ట్ ముఠా మేస్త్రికి అక్కడ కూడా. సో ఇక్కడ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం వచ్చినా ఎవరైనా వచ్చినా నాకే చెప్తున్నారు కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. సారీ సార్ ఇబ్బంది పెట్టుంటే. కాకపోతే ఏం చేసినా సినిమా కోసం చేశాను. 15 నుంచి ముఠా మేస్త్రిని ఇచ్చాం, అది రావడం గొప్ప అదృష్టం. సర్టిఫికేట్ వచ్చింది. మొన్నే ప్రివ్యూ వేసాం, సురేష్ గారు కానీ అందరూ చూశారు. చాలా హ్యాపీగా, అంటే ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ సినిమా చూసిన తర్వాత బయట అంతా టెన్షన్గా ఉన్నాను అనమాట. ప్రివ్యూ చూసిన తర్వాత వాళ్ళు సినిమా చేస్తానన్నారు, రిలీజ్ చేస్తానన్నారు, ఏం చెప్తారు అని. నా ముందు వచ్చి సినిమా బాగుందమ్మా, బాగా చేశారమ్మా అనగానే ఓకే డైరెక్టర్ కదా, కొత్త డైరెక్టర్ కదా, అప్సెట్ అవుతారేమో,
సరే ఇలా చెప్తున్నారులే అనుకున్నా. తర్వాత మా హీరోని ప్రొడ్యూసర్ గారిని పిలిచి కేఎస్ రామారావు గారు 1 అవర్ సేపు మాట్లాడి సినిమా ఇలా వచ్చింది, దీన్ని చాలా బాగా ప్రమోట్ చేద్దాము, ఇది ఇలా చేస్తే సినిమా హిట్ అవుద్ది అని చెప్పి 1 అవర్ మాట్లాడారండి. దాంతో ఇప్పుడు దాకా ఈ సినిమా మీద నాకైతే ఎంత హోప్ ఉందంటే, ప్రతి డైరెక్టర్కి ఒక హోప్ ఉంటుంది, నేను సినిమా తీసా సక్సెస్ అవుద్ది బాగుంటుంది ఆ నమ్మకంతోనే సినిమా తీస్తాం ప్రొడ్యూసర్స్ అని ఎవరైనా సరే. బయట ప్రొడ్యూసర్ అంటే అన్ని సంవత్సరాలు అన్ని సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లకి వాళ్ళకి కానీ సురేష్ గారికి కానీ సినిమా నచ్చి అంత ప్రమోట్ చేస్తానికి వాళ్ళు కూడా వెనకాల నెక్స్ట్ నుంచి మేము కూడా వస్తాం ప్రమోషన్కి అని చెప్పారు. సో దట్ చాలా హ్యాపీగా ఉన్నా దాని గురించి. మీ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో చూసి ఆడియన్స్కి నేను ఎంత గ్యారంటీగా అయితే చెప్తున్నానో సినిమా బాగుంటుందని, వాళ్ళ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకుంటానని చెప్తున్నా. సో థ్యాంక్ యూ. ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం. సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంత మంచి సాంగ్స్ నాకు ఇచ్చినందుకు సాయి కార్తీక్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మా టీంలో పనిచేసిన అందరికీ, మా హీరో సపోర్ట్ చేస్తూ అందరూ, అండ్ మా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను, ఈ సినిమా ప్రమోషన్ చేయాలని. అండ్ థ్యాంక్ యూ అండి. కాబట్టి ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ లాస్ట్ కాదు, తేజస్ అందరూ వెయిట్ చేస్తున్నారు తేజస్ గారు ఎప్పుడు మాట్లాడతారని. తేజస్ కన్నా కూడా చాలా క్యాప్షన్స్ మీకు ఇచ్చారు. కేటు గారు మాట్లాడబో. సాయి కార్తిక్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ చెప్పాను ముందు కూడా, నాకు చాలా మంచి స్నేహితుడు. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్టులు చేయబోతున్నాం మోస్ట్లీ. అండ్ చేస్తాడు, ఎందుకు చేయడు. సో ఈ సినిమాకి వస్తే అండి, కేటుగాడు ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీ అందరికి తెలుసు. హోప్ఫుల్లీ అంటే నేను అనుకుంటున్నాను, మీకు ముందులో నాకు తెలియదు. సో మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ పేరు చెప్పినట్టు చాలామంది ఉన్నారు, అందుకే చెప్పట్లేదు. బట్ మా హీరోయిన్ చాందినికి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సోనీ. థ్యాంక్ యూ. సో సతీష్కి, మోహన్ సతీష్కి అందరికీ థ్యాంక్స్. బాగుందండి, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 year అయిందండి. ఇప్పుడు నేను ఉలవచారు బిర్యానీ చేసి 1 year అయింది. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్. చాలా రోజుల తర్వాత కిక్ వస్తుంది, అది మరింత కిక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వే. అండ్ ఈ సినిమా UBI సర్టిఫికేట్ వచ్చిందండి, సెన్సర్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ మొన్న షో వేసామండి వీళ్ళందరికీ, కేఎస్ రామారావు గారికి, సురేష్ వాళ్ళకి, ప్రకాష్ రాజ్ గారికి. ప్రకాష్ రాజ్ గారు వచ్చి బయటకు వచ్చిన తర్వాత, ఎరా బాగా చేసావేంట్రా అన్నారు. సో వెరీ హ్యాపీ దట్ వే. ఆయన దగ్గర నుంచి రావడం అనేది ఇట్స్ వెరీ పాజిటివ్ థింగ్. అండ్ అందరూ పాజిటివ్గా ఉన్నారు, వెరీ వెరీ హ్యాపీ. సో అందుకనే ఈ ప్రెస్ మీట్ మీతో షేర్ చేద్దామని, ఇండిపెండెన్స్ డే రోజున. అందుకనే ఆల్ దిస్ ఇండిపెండెన్స్ డే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టుంటాం మేము, కొంచెం హాలిడే కదా. సో థ్యాంక్ యూ సో మచ్, and thanks to everyone who worked for this film. Thank you.